డిస్కవరీ లెర్నింగ్ ఈజ్ ఎంఫసైజ్డ్ బై ఆవిష్కరణ అభ్యసనం. డిస్కవరీ లెర్నింగ్ నొక్కి చెప్పింది ఎవరు? స్కిన్నర్, జెరోమ్ బ్రూనర్, పావ్లోవ్, వాట్సన్. సో ద ఆన్సర్ ఈస్ బి, జెరోమ్ బ్రూనర్. మరి విద్యార్థి స్వయంగా తనే అన్వేషించి సూత్రాలను కనుగొనడాన్ని బ్రూనర్ ప్రోత్సహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్? అంటే అంతర్వర్తనులు వాళ్ళ యొక్క లక్షణం కానిది అంటుండే ఇక్కడ. నాట్ అంటే చూడండి, ఏకాంతాన్ని ఇష్టపడతారు, వారు పనిచేయడానికి అందరితో కలవడానికి ఇష్టపడతారు, వారు ఆలోచన పరులు, వారికి తక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఈజీగా అని చెప్పే విధంగా ఉంది. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి అనేది కాదు, ఇక్కడ ఆన్సర్ బినే. ఇది దీనికి సంబంధించింది కాదు, అంతర్వర్తనలకు ఇంట్రావర్ట్స్కి సంబంధించనిది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, మ్యాచ్ ద షెడ్యూల్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్. స్కిన్నర్ పునర్బలన షెడ్యూళ్లను జతపరచండి అంటుంది ఇక్కడ స్కిన్నర్కి సంబంధించి. ఇది కొంచెం డీప్ అడగడం జరిగింది. ఫిక్స్డ్ రేషియో, వేరియబుల్ రేషియో, ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటుంది ఇక్కడ. అంటే నిర్ణీత సమయం తర్వాత బహుమతి ఇవ్వడం, నిర్ణీత ప్రతిస్పందనల తర్వాత బహుమతి ఇవ్వడం, ఊహించలేని ప్రతిస్పందనల తర్వాత బహుమతి ఇవ్వడం. సో కొత్తగా వచ్చినటువంటిది కొద్దిగా డిఫికల్ట్ కనుక జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? మళ్ళీ 1B, 2C, 3A. 1B, 2C, 3A. సో ఆన్సర్ ఇది ఇక్కడ ఒకసారి చూసుకోండి. 1B, 2C, 3A. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ద టర్మ్ ఎనిమిజం ఇన్ పియాజెస్ థియరీ మీన్స్. సర్వప్రాణవాదం అంటారు. జనరల్గా కొన్నిసార్లు జంతువాదం కూడా అంటాం ఎనిమిజం, పియాజే సిద్ధాంతంలో. అట్లా అంటే ఏంటిది మరి? జంతువుల పట్ల ప్రేమనా, ప్రాణం లేని వస్తువులకు జీవం ఉందని నమ్మడమా, జంతువుల పట్ల భయమా, జంతువులను మనుషులుగా చూడడమా? సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఏమంటుంది ఇక్కడ? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బిలీఫ్ దట్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ లైఫ్. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉంది, జీవం ఉంది అని నమ్మడము. అంటే బొమ్మలకు, వస్తువులకు ప్రాణం ఉందని భావించి ఆడుకోవడం జరుగుతుంది. ఇది పియాజే యొక్క పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్, అభ్యసన బదలాయింపు రకం కానిది. మరి ఇక్కడ అభ్యసన బదలాయింపుకి సంబంధించి కూడా ఈరోజు మరి సైక్లింగ్ చేయడం, ఈత కొట్టడం, దానికి అభ్యసన బదలాయింపు ఎట్లాంటిది అని అడగడం జరిగింది. సో అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, గుణకార బదలాయింపు. లేనిది అంటుండే కనుక సింపుల్గానే తెలిసిపోతుంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది లేదు. మల్టిప్లికేషన్ ట్రాన్స్ఫర్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 131. A student is excellent in cricket but poor in studies. The teacher encourages him saying, "You can be a sports star." This focuses on gardeners. ఒక విద్యార్థి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండే కానీ చదువులో వెనకబడి ఉన్నాడు. టీచర్ ఏమన్నాడు? నువ్వు స్పోర్ట్స్ స్టార్ అవుతావురా అని ప్రోత్సహించాడు. మరి ఇది గార్డెనర్ యొక్క ఏ ప్రజ్ఞను సూచిస్తుంది? మనకి ఏమున్నట్టు? భాషా ప్రజ్ఞ, శారీరక గతితార్కిక ప్రజ్ఞ, వ్యక్తాంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇంగ్లీష్ తీసుకుంటే ఈజీగా కనబడుతుంది. బాడీలీ కైనెటిస్టిక్ అంటుండే ఇక్కడ. శారీరక గతితార్కిక ప్రజ్ఞ అంటుండే. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆటలు, డ్యాన్సు, మరి శరీరం కదిలే విధంగా ఉన్నటువంటి ఇంకా ఏదైనా కూడా, శరీరం మీద పట్టు కలిగి ఉండడం, ఇదంతా కూడా మరి శారీరక గతితార్కిక ప్రజ్ఞ అవుతుంది. సో మ్యాచ్ ద మోరల్ లెవెల్స్ విత్ ఏజ్ గ్రూప్స్. కోయిల్బర్గ్ యొక్క నైతిక వికాసం సంబంధించినటువంటి స్థాయిలల్లో దీన్ని జతపరచండి అంటుంటే ఇక్కడ చూడండి. పూర్వ సాంప్రదాయం, ఉత్తర సాంప్రదాయం. సో ఈ 3 ఇచ్చిండు. మరి ఏ దశలో ఏమేమి ఉంటుంది, ఏం కథ ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ ఏజ్ ఇచ్చిండు. చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ పైన చూడండి. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ?
ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఒక్కసారి గమనించండి. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే 4-10 ఏళ్ళు. సాంప్రదాయ స్థాయి అంటే 10-13 ఏళ్ళు. ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే 13 ఏళ్ళు ఆ పైన. సో ది ఆన్సర్ ఈజ్ ఇట్లాంటివన్నీ మనం ఈజీగా ఉండడానికి మాత్రం ఇక్కడ ఇచ్చినాం. ఎప్పుడు ఇట్లా ఉంటాయి అనుకోకండి. సో ఇది అంటే మనం చదవడానికి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చినాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్రోత్? పెరుగుదల గురించి ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు? నాట్ అంటుంది ఇక్కడ. ఇది పరిమాణాత్మకమైంది. ఇది పరిపక్వత తర్వాత ఆగిపోతుంది. ఇది మరణం వరకు కొనసాగుతుంది. దీన్ని కొలవచ్చు. ఈజీగానే చెప్పచ్చు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి అనేది తప్పు. మరణం వరకు కొనసాగేది వికాసం, డెవలప్మెంట్, బట్ నాట్ గ్రోత్, పెరుగుదల కాదు. 34 తీసుకుంటే అనెక్డోటల్ రికార్డ్ కంటైన్స్, ఉపాఖ్యాన రికార్డులో ఏముంటుంది? విద్యార్థి మార్కులు మాత్రమే ఉంటాయి. మరి ముఖ్యమైన సంఘటనలు, ప్రవర్తన యొక్క వివరణాత్మక రాతలు ఉంటాయి, హాజరు వివరాలు ఉంటాయి, ఆరోగ్య నివేదిక ఉంటుంది. మరి ఏది ఉంటుంది? ఆన్సర్ కామెంట్. ద ఆన్సర్ ఈజ్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏముంటుంది మరి ఇక్కడ బిలో? ముఖ్యమైనటువంటి సంఘటనలు లేదా ప్రవర్తన యొక్క వివరణాత్మక రాతల్నే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? అనెక్డోటల్ అంటే రికార్డ్ అంటున్నాం. అంటే విద్యార్థి జీవితం లోపల లేదా పాఠశాల లోపల జరిగినటువంటి ఒక నిర్దిష్ట సంఘటనను ఉన్నట్లుగా వివరించి రాసేదే అనెక్డోటల్ రికార్డ్. అది జీవితంలో కావచ్చు, పాఠశాల కావచ్చు, ఏదో ఒక సంఘటన ఉన్నట్టు రాయడం. గుర్తుపెట్టుకోండి. సో మ్యాచ్ ద కాన్సెప్ట్ విత్ ద థియరిస్ట్. మరి ఒక భావన ఇవ్వడం జరిగింది, దాని సిద్ధాంతకర్తతోటి జతపరచాలి. ఇక్కడ ఏంటి? సోషల్ సాంఘిక అభ్యసనం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం. కింద వాళ్ళు ప్రతిపాదించింది ఎవరు? పౌలో, బండూరా, కోహిలర్, స్కిన్నర్. సో ఇది ఈజీగానే చెప్పచ్చు. అంటే అడగడం, జతపరచడానికి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఆగిచ్చండి, కానీ డైరెక్ట్గా అడిగిండి ఏ నిబంధన ఎవరిది అని. సో ఏంటి అది? సాంఘిక అభ్యసనం బండూరా, శాస్త్రీయ నిబంధన పావులో, కార్యసాధక సిద్ధాంతం స్కిన్నర్, అంతర్దృష్టి కోహిలర్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a test designed to predict a student's future success in a specific field like engineering or music is called. ఏదో ఒక నిర్దిష్ట రంగం లోపల, అంటే అది ఇంజనీరింగ్ కావచ్చు, సంగీతం, అట్లాంటి వాటి లోపల విద్యార్థి భవిష్యత్తులో పొందేటువంటి విజయాన్ని అంచనా వేయడానికి రూపొందించినటువంటి పరీక్ష ఏది? సాధనా పరీక్ష, లోప నిర్ధారణ పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష. సో ది ఆన్సర్ ఈజ్ సి, యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది సహజ సామర్థ్య పరీక్ష. అంటే భవిష్యత్తు లోపల ఒక వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడు లేదా రాణించడా అని అంచనా వేసేటటువంటిది సహజ సామర్థ్య పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్. అది విచ్ ఇంప్లాయిస్ లర్నింగ్ బై డూయింగ్. ఇది మనం ఇదివరకే చేసినాం. చేసి నేర్చుకోవడం, లర్నింగ్ బై డూయింగ్ అనేది దేన్ని సూచిస్తుంది? అన్వేషణ పద్ధత, ఉపన్యాస పద్ధత, బట్టి స్మృత, పాఠ్యపుస్తక పద్ధత. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, హ్యూరిస్టిక్ మెథడ్. అన్వేషణ పద్ధతి లోపలనే మరి లర్నింగ్ బై డూయింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ప్రతిపాదించినటువంటి ఈ పద్ధతిలో విద్యార్థి స్వయంగా చేయడం ద్వారా అన్వేషించి కొత్తగా అంటే డిస్కవరీ చేసి నేర్చుకోవడం జరుగుతుంది. 137 తీసుకుంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ద టర్మ్ మెయిన్ స్ట్రీమింగ్ మీన్స్. సమ్మిళిత విద్య లోపల మెయిన్ స్ట్రీమింగ్ అని చెప్పడం జరుగుతుంది. మరి మెయిన్ స్ట్రీమింగ్ అంటే ఏంటి? ఇక్కడ సాధారణ పిల్లలను ప్రత్యేక పాఠశాలకు పంపడమా? ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ తరగతి గదుల్లో కలపడమా? తెలివైన విద్యార్థులకు వేరే విభాగం సృష్టించడమా? లేదా కేవలం క్రీడలపైనే దృష్టి పెట్టడమా? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి? ఇంటిగ్రేటింగ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఇంటూ రెగ్యులర్ క్లాస్ రూమ్స్. మామూలుగా జరిగే తరగతి గదులలో వీళ్ళను, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని కలపడం. ఇది
అంటే సాధారణ పాఠశాల స్రవంతి లోపట కలపడం. మెయిన్ స్ట్రీమ్‌లో కలపడం అన్నట్టు. 139 తీసుకుంటే మ్యాచ్ ద మెమరీ టైప్స్. మెమరీ టైప్స్ గూడా ఇచ్చిండు. చాలా వరకు గూడా మనం బిట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ జతపరచడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ స్మృతి రకాలున్నాయనుకోండి. ఈ స్మృతి రకాలన్నీ గూడా ఈ ఒక్క క్వెషన్‌లే మనకు తెలిసిపోతుంది. సో, లాస్ట్ మూమెంట్‌లో ఉన్నాం. కొంచెం ఎగ్జామ్‌లో వచ్చే టైప్ క్వెషన్‌లున్నది. టైమ్ టేకింగ్ ఇస్తుర్రు అక్కడ గూడా సేమ్ ఆ టైప్‌లో ఉంటది. ఇక నేర్చుకోవడానికి గూడా అన్నీ పనికొస్తాయి ఇక్కడ. సో, ఇక్కడ ఏమిచ్చిండు? అర్థవంతమైన స్మృతి, సందర్భోచిత స్మృతి, పద్ధతి స్మృతి. మరి కిందేమిచ్చిండు? బైక్ ఎలా నడపాలో తెలియడం, సాధారణ జ్ఞానం, వాస్తవాలు, వ్యక్తిగత అనుభవాలు. మరి వీటిని జతపరచండి. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. ఏమవుతుంది ఇక్కడ? సెమాంటిక్ అంటే ఏంటిది? నిజాలు లేదా జ్ఞానం. అవునా? ఎపిసోడిక్ మెమరీ అంటుండు. అంటే జీవిత సంఘటనలు, ప్రొసీజరల్ అన్నట్టు. నెక్స్టు మరి నైపుణ్యాలు లేదా పద్ధతులు. వీటికి ఏది ఉదాహరణ? సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం ఇట్లాంటి వాటిని ఏమంటారంటే నైపుణ్యాలు లేదా పద్ధతులు అనడం జరుగుతది. ప్రొసీజరల్ పద్ధతులు. సో, ఇది ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ 1B, 2C, 3A. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సైకో సోషల్ మోటివ్? క్రింది వాటిలో మనోసాంఘిక ప్రేరకం కానిది. మనోసాంఘిక, సోషల్, సైకో. స్నేహబంధం కోసం అవసరం, అధికారం కోసం అవసరం, సాధన కోసం అవసరం. మరి ఇలాంటి ప్రేరకం దేనికి అవసరం అంటుండు? నిద్ర కోసం అవసరం. సో, ఇది ఏంటిది? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నిద్ర కోసం అవసరం. నీడ్ ఫర్ స్లీప్. నీడ్ ఫర్ స్లీప్. ఏంటిది మరి? నిద్ర, ఆకలి, దాహం అనేటివి ఏంటి అవి? శారీరక, ఫిజియోలాజికల్ అవసరాలు. మిగతావన్నీ ఏంటివి? మనోసాంఘిక అవసరాలు. మనకిక్కడ ఏమన్నాడు? నాట్ అన్నాడు గనక మరి దాన్ని తీసేస్తాను. ఓకే. హూ అడ్వొకేటెడ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్? శిశు కేంద్రీకృత విద్యను సమర్థించింది ఎవరు? జాన్ డూయి, స్కిన్నర్, వాట్సన్, పావ్లోవ్. ఆన్సర్ ఈస్ ఏ. జాన్ డూయి. మరి జాన్ డూయి ప్రగతిశీల విద్య అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మరియు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కు మరి ఈయననే అధ్యుడు జాన్ డూయి. 142 తీసుకుంటే మ్యాచ్ ద టీచింగ్ మెథడ్స్. ఆగమన పద్ధతి, నిగమ పద్ధతి, క్రీడా పద్ధతి. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ప్లేవే మెథడ్. మరి దానికి సంబంధించి ఆన్సర్ చూద్దాం. సూత్రం నుంచి ఉదాహరణకు పోవడం ఒకటి, ఉదాహరణ నుంచి సూత్రానికి పోవడం, లేదా ఫ్రోబెల్ ఆర్ కాల్డ్వెల్ కుక్ అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ ఏమవుతుంది ఇక్కడ? మరి ఆగమన పద్ధతి అంటే ఉదాహరణ నుంచి సూత్రం కోవడం. మరి నిగమ పద్ధతి దానికి అపోజిట్, సూత్రం నుంచి ఉదాహరణ కోవడం. క్రీడా పద్ధతి మరి ఎవరు? కాల్డ్వెల్ కుక్ ఇవ్వడం జరిగింది. ఎర్నీ కాల్డ్వెల్ కుక్ అంటే ఆయన ఏం చేసిందంటే ఒక పుస్తకం రాసిన. ఆ పుస్తకం పేరు ఏంటంటే ప్లేవే. మరి ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ స్థాపించడం జరిగింది. ప్లేవే మెథడ్. ఈయన పుస్తకం రాసిండు, కిండర్ గార్డెన్ ఏకంగా స్థాపించిండు. ఇది తేడా. స్కాఫోల్డింగ్ ఈజ్ లీస్ట్ లైక్లీ టు ఇన్వాల్వ్. స్కాఫోల్డింగ్లో ఇది ఉండే అవకాశం చాలా తక్కువ. స్కాఫోల్డింగ్లో సూచనలు ఇవ్వడం, పిల్లవాడి కోసం మొత్తం పని చేయడం, దారి చూపించే ప్రశ్నలు అడగడం, పనిని చిన్న దశలుగా విడగొట్టడం. మరి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ ఈజీగానే తెలుస్తుంది ఇక్కడ మీకు. సో ది ఆన్సర్ ఈస్ బి. ఇది కాదు, స్కాఫోల్డింగ్లో ఇది ఉండదు. డూయింగ్ ద హోల్ టాస్క్ ఫర్ ద చైల్డ్ చెయ్యరు. గివింగ్ హింట్స్ ఉంటుంది, ఆస్కింగ్ లీడింగ్ క్వశ్చన్స్ ఉంటుంది, బ్రేకింగ్ ద టాస్క్ ఇంటూ స్టెప్స్ లాగా చేసి ఉంటుంది. అంటే తాత్కాలిక సహాయమే స్కాఫోల్డింగ్. క్వశ్చన్ నెంబర్ 144 తీసుకుంటే అకార్డింగ్ టు ఫ్రాయిడ్ ద సూపర్ ఈగో ఈజ్ బేస్డ్ ఆన్. ఫ్రాయిడ్ ప్రకారం సూపర్ ఈగో అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆనందం, యథార్థం, నైతికత లేదా అంతరాత్మ, దూకుడు. సో ఆన్సర్ ఈస్ ఏమవుతుంది ఇక్కడ? 144 తీసుకుంటే ఇడ్ అనేది ఆనందం మీద ఉంటుంది, ఈగో అనేది వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది, సూపర్ ఈగో అనేది నైతికత మీద పనిచేస్తుంది. ఇది
దీనికి సంబంధించినటువంటిది. 145 తీసుకుంటే విచ్ కర్వ్ రిప్రజెంట్స్ నెగెటివ్ యాక్సిలరేషన్ ఇన్ లెర్నింగ్? ఇనిషియల్ ఫాస్ట్ దెన్ స్లో. అభ్యసన లోపట రుణత్వరణం మొదట వేగంగా ఉంటది. తర్వాత నెమ్మదిగా ఉంటది. దాన్ని రుణత్వరణం అంటారు. మరి దాన్ని సూచించేటువంటి వక్రరేఖ ఏంటిది? నెగెటివ్ యాక్సిలరే కుంభాకార వక్రరేఖ, పుటాకార వక్రరేఖ, ఎస్సాకార వక్రరేఖ, సరళ రేఖ. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కాన్వెక్స్ కర్వ్ కుంభాకార వక్రరేఖ అనడం జరుగుతుంది. అంటే ప్రారంభంలో అభ్యసనం వేగంగా ఉంటది. తర్వాత తగ్గుతూ ఉంటది. కొన్నిసార్లు రుణాత్మకంగా కూడా పోతుంటది. దాన్ని రుణాత్మక త్వరణం అని కూడా అంటారు. లేదా కుంభాకార వక్రరేఖ అంటారు. 146 తీసుకుంటే మ్యాచ్ ద ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇంటెలిజెన్స్ టెస్ట్‌లకు సంబంధించి కూడా ఇక్కడ మనకు 3 తెలిసిపోతున్నాయి. సో భాటియా బ్యాటరీ గురించి థర్డ్ రోజు అడగడం జరిగింది. ఆర్మీ ఆల్ఫా టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ఇది. మరి శాబ్దిక సామూహిక పరీక్ష ఏది? నిష్పాదన పరీక్ష ఏది? అశాబ్దిక పరీక్ష ఏది? ఈ మూడింట్లలో ఒక 3 జతపరచండి అంటుండు ఇక్కడ. సో ఏం చేస్తుండు ఇక్కడ భాటియా బ్యాటరీ గురించి మొన్న క్వశ్చన్ రావడం జరిగింది థర్డ్ రోజు. ఇక్కడ భాటియా బ్యాటరీ నిష్పాదన పరీక్ష ఇది. చేసి చూపించేది అన్నట్టు. ఆర్మీ ఆల్ఫా అంటే చదువు వచ్చిన వారికి పెట్టేటువంటి శాబ్దిక పరీక్ష. మరి రావెన్స్ మ్యాట్రిసిస్ అనేది భాషతో పని లేనటువంటిది గనక దాన్ని అశాబ్దిక పరీక్ష అంటారు. నాన్ వెర్బల్ పరీక్ష అవుతుంది. సో ఇక్కడ మరి ఈజ్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్న సేమ్ పీడిఎఫ్ను మనం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా మరి డిస్క్రిప్షన్ బాక్స్ లేదా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. సో మరి ఈ రకమైన బిట్లు మన ప్రిపరేషన్ మీకు బాగా నచ్చినట్లయితే మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సైకాలజీకి సంబంధించి మనది పెట్టే అన్ని టాపిక్లపై వీడియోలు చేసి ఉన్నవి. టీచర్ ఆస్క్ స్టూడెంట్స్ టు డిజైన్ ఎ న్యూ వే టు సేవ్ వాటర్. ది క్వశ్చన్ టెస్ట్. టీచర్ ఏమన్నాడు విద్యార్థుల్ని? నీటిని ఆదా చేయడానికి కొత్త మార్గాల్ని రూపొందించండి అని అడిగిండు. మరి ఈ ప్రశ్న దేన్ని పరీక్షిస్తుంది అంటుండే ఇక్కడ. కొత్త మార్గాలు, నాలెడ్జ్, అవగాహన, సంశ్లేషణ ఆర్ సృజనాత్మకత, పునఃస్మరణ. ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ప్రకారం చూసుకుంటే ఏమన్నది ఇది నీటిని ఆదాయం కొత్త మార్గాన్ని అంటుండే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? కొత్తగా అంటే క్రియేటివ్గా. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సింథసిస్ ఆర్ క్రియేటివిటీ, సంశ్లేషణ ఆర్ సృజనాత్మకత. దీని ప్రకారం మరి ఏమవుతుంది? కొత్తగా రూపొందించడం అనేది బ్లూమ్స్ వర్గీకరణ లోపల సంశ్లేషణ లేదా సృజనాత్మకత అవుతుంది. 148 తీసుకుంటే విచ్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ క్లాస్ రూమ్. ప్రజాస్వామ్య తరగతి గది లక్షణం కానిది అంటుండు. మళ్ళీ కానిది ఉన్నప్పుడు ఆ జాగ్రత్తగా వినండి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. టీచర్ పూర్తి అధికారం కలిగి ఉంటాడు క్లాసులో. మరి పరస్పర గౌరవం ఉంటుంది. నియమాల తయారీ లోపల విద్యార్థుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. మరి ఏది ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఏంటి ఇక్కడ నాట్ అనేది బి కాదు. టీచర్ ఐజ్ అబ్సల్యూట్ అథారిటీ, పూర్తి అధికారం కలిగి ఉండడం అనేది మరి ప్రజాస్వామ్య లక్షణం కాదు. క్వశ్చన్ నెంబర్ 149 తీసుకుంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. వస్తు స్థిరత్వ భావన ఇంతకుముందు క్వశ్చన్లో చదువుకున్నాం కదా వస్తు స్థిరత్వ భావన అని. అది ఏ దశలో ఉండదు అంటుండే ఇక్కడ. అది కూడా ఏంటిది మరి ఉండండి ప్రారంభంలో అంటుండే. జాగ్రత్తగా గమనించండి. ప్రారంభ ఇంద్రియ చాలక దశ, చివరి మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, వయోజన దశ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 149 ఏ అవుతుంది. ఎర్లీ సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రారంభ ఇంద్రియ చాలక దశ ఇది. మరి దీని లోపట పుట్టిన వెంటనే లేదా మొదట కొన్ని నెలల లోపట అంటే ఎర్లీ స్టేజ్ లోపల ఏమవుతుంది అంటే పిల్లలకు వస్తు స్థిరత్వ భావన అనేది ఉండదు. సుమారు దాదాపు ఒక 8-9 నెలల తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 150 తీసుకుంటే మ్యాచ్ ద లాస్ ఆఫ్ హెరిడిటీ. సో ఈ అనువంశికత సంబంధించిన నియమాలు కూడా ఇక్కడ మనం ఒకటే క్వశ్చన్లో నేర్చుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా దీనిలో జతపరచుడు అని ఇచ్చి ఈ జతపరచడం వల్ల ఏం జరుగుతుంది? మనం ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో ఏంటంటే
ఒకే ఒక టాపిక్ నేర్చుకోవడం అని గాకుండా జతపరచడం వల్ల ఆ మిగతా అన్నీ గూడా నేర్చుకుంటున్నాం కాన్సెప్ట్. ఎగ్జామ్‌కు దగ్గరలో ఉన్నాం గనక నడుస్తున్నాయి గనక మీకు బాగా యూజ్ అవుతదనుకుంటున్నాను. సో, ఇక్కడ గమనించండి. సారూప్య నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. మరి కింద ఆన్సర్‌లిచ్చిండు. తెలివైన తల్లిదండ్రులకు సగటు పిల్లలు పుట్టడం. పిల్లలు అచ్చం తల్లిదండ్రుల్లాగే ఉండడం. పిల్లలు తల్లిదండ్రుల కంటే కొంచెం భిన్నంగా ఉండడం. మరి దీనికి దానికి లింకప్ చేయండి. ఒకసారి చూడండి. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. సారూప్య అంటుర్రు. అంటే ఏమంటారు? సిమిలర్‌గా ఉండడం. లా ఆఫ్ సిమిలారిటీ. తల్లిదండ్రుల్లాగే పిల్లడు ఉండడం. మరి లా ఆఫ్ వేరియేషన్ వైవిధ్యంగా ఉండడం. కొంచెం తేడాగా ఉండడం. ఓకే. నెక్స్ట్ లా ఆఫ్ రిగ్రెషన్ ప్రతిగమన నియమం. అంటే ఇక్కడేమవుతుంది మరి? తెలివైన వారికి తక్కువ తెలివి గల పిల్లలు పుట్టడం. అంటే వెనక్కి లేదా సగటు వైపు మళ్ళడం అన్నట్టు ఇక్కడ. సో, దీన్ని మరి ప్రతిగమనం అంటారు.